పెంచే పరిస్థితి లేదు. గతంలో మనం చూశాము, ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇంకా ఉన్నాయి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా అప్పటి ముఖ్యమంత్రికి సోయి ఉండేది కాదు, కేసీఆర్కి సోయి ఉండేది కాదు. ఆయన కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను వచ్చినటువంటి నెల రోజుల లోపల రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి. ఇంతవరకు అతిగతి లేదు. ఈరోజు అనేక మంది ఇండ్లల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కాపురాలు అలాగూ వేరే పెట్టుకున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ కూడా ఈరోజు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేశారు, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇంట్లో కూడా అది పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ, గ్రామాలు కానీ, లంబడి తండాలు కానీ, బంజారా వాడలు కానీ, ఆదివాసీ ప్రాంతాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గతంలో నాకు తెలుసు, బీజేపీ ఆఫీసులో ఉన్నప్పుడు మా పార్టీ ఆఫీసులో వంట వేయడం కోసం, మరి గ్యాస్ కనెక్షన్ కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేశాం మేము. చివరకు రాజ్నాథ్ సింగ్ గారు ఎంపీ పేరు మీద వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ రకం కాదు. ఏ గ్రామంలో ఎవరు అడిగినా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కనెక్షన్ తక్కువ ఖర్చుతో ఇస్తూ ఉన్నాం. గ్యాస్ కనెక్షన్ లేనటువంటి ఇల్లు ఉండకూడదు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే 400 సిగరెట్లు తాగితే ఆ వ్యక్తి ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ మాతృమూర్తి యొక్క ఆరోగ్యం అంత దెబ్బతింటుంది. అందుకే మహిళల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గతంలో కేసీఆర్ గారు పుణ్యమా అని, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని, మహిళలందరికీ కుటుంబాలు వేరైనా, వేరే కాపురాలు పెట్టుకుంటున్న కొడుకులు వాళ్ళకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఏ మాత్రం పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెల్ల రేషన్ కార్డులు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం మీద తెల్ల రేషన్ కార్డులు ఇస్తే ₹1 భారం పడదు. ఎందుకంటే పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం 100% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భరించి పేద ప్రజలకు బియ్యం ఇస్తా ఉన్నాం. మీకు మధ్యలో ఎందుకు నొప్పి అని అడుగుతాను రేవంత్ రెడ్డికి. ఎందుకు ఈరోజు తెల్ల కార్డులు ఇస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎంతమంది పేదవాళ్ళు ఉంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులున్నా అందరికీ బియ్యం ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు 83 కోట్ల మంది ప్రజలకు దేశంలో ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదు అడుగుతున్నాను. అంతేకాదు, రేషన్ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం కూడా వస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ప్రతి పేదలకు తమకిచ్చినటువంటి ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా, ఏ పెద్ద హాస్పిటల్ అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా, దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యమైనా సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యము ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు. కానీ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణలో ఆ స్కీమ్ తీసుకురాల. ఈయన వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తానన్నా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు హాస్పిటల్ ఇవ్వని కారణంగా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకము
పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కావాలన్నా, పేదవాళ్లకు ఉచితంగా బియ్యము నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి బియ్యం అందాలన్నా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా, అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మనం తెలంగాణ రావాలని కొట్లాడాం, అనేక సంవత్సరాలు కొట్లాడాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తెలంగాణ పేరు మీద రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోలేనటువంటి మరి దుర్వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నాం. ఇస్తా ఇగో ఆగో అంటూ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వాయిదా వేశాడు. ఈయన వచ్చి 7 నెలలు దాటినా ఈయన కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఖర్చు మాది, భారం మాది, కార్డులు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. రైతుల రుణమాఫీ చేస్తామని చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువకులు మరి జాబ్ క్యాలెండర్